అధికారం అంది అడ్డేదెవరు అడిగేదెవరు నచ్చింది చేద్దాం అనుకున్నది సాధిద్దాం ఇది రాష్ట్రంలో అధికార పార్టీ నేతల తీరు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వర్గీయులు పెట్టిరిగిపోతున్నారు గెలిపే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు అవసరమైతే సంధి లేదంటే మందితో అంతమొందించేందుకు రెడీ అవుతున్నారు వైఎస్ఆర్ జిల్లాలో వరుసగా జరిగిన 2 సంఘటనలు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి వైఎస్ఆర్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చదలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులపై పంజా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ పై బీటెక్ రవి వర్గీయుల దాడి ఎర్రగుంట్లలో మరో దారుణం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఎందుకెళ్లావని ప్రశ్నించినందుకు వ్యక్తిపై దాడి దాడులపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన 2 వరుస దాడులు అధికార పార్టీ తీరును బట్టబయలు చేస్తున్నాయి కడప 46వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ పై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి వర్గీయులు హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు రాడ్లు కర్రలతో విపరీతంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం సురేష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని పట్టుదలతో ఈ జిల్లాలో వాళ్ళు పెట్టారు తప్ప కేవలం ఎటువంటి బలం లేకున్నా కానీ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధిని కొనుగోలు చేసే కార్యక్రమం భయభ్రాంతులు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేష్ ఇటీవల టీడీపీలో చేరారు ఆ వెంటనే ఆయన జగన్ సమక్షంలో సొంత గూటికి చేరారు దీన్ని సహించలేకపోయిన టీడీపీ వర్గీయులు కొంతకాలంగా సురేష్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంటి వద్ద ఓ నల్ల స్కార్పియోలో నిఘా పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు దీన్ని గుర్తించి తనకు ప్రాణహాని ఉందంటూ గతంలోనే జిల్లా ఎస్పీకి సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు రక్షణ కల్పించాల్సిందిగా వినతించారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈరోజు దాడులు చేస్తానడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన పోటీ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచి ఉన్నారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీకి ఎలా వెళతావంటూ ఓ కౌన్సిలర్ను ప్రశ్నించినందుకు సుబ్బారెడ్డి అనే వ్యక్తిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడికి దిగారు ఇదెక్కడి న్యాయమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు అక్కడ కూడా ప్రతిపక్ష నేతలను పచ్చదలం వదల్లేదు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి సుధీర్ రెడ్డి పట్టుపట్టారు మరోవైపు ఆదినారాయణ రెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు మర్యాదలు చేస్తుండడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పుపట్టింది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు వారి ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది అధికార అంగ అర్ధబలాలతో ఎన్ని కుట్రలు పన్నినా విజయం వైఎస్ఆర్సీపీదేనని ధీమా వ్యక్తం చేసింది